ఈ కరోనా విపత్తు నుంచి తప్పించుకునే మార్గాన్ని దైవ గ్రంథం నుండి ప్రతిదినము మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడే దిక్కై ఉన్నాడు. మనల్ని రక్షించాలన్నా శిక్షించాలన్నా ఆయనే మనల్ని కలగజేసుకున్నాడు. ఆయనకు ఉపయోగపడకపోతే ఆయనే మనల్ని నాశనం చేసుకోవాలి. కాబట్టి ఇటు అవకాశాన్ని మనకిచ్చి ఈరోజు కూడా ఆన్లైన్లో మనం అందరం కూర్చొని ఆయన మాటలు విని ఆయన కోరుకున్న జీవితాన్ని జీవించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదినము కలుసుకుంటున్న మీకు ఒక స్థానిక సంఘంగా మేము ప్రకటనలు తెలియజేస్తూ ఉంటాము ప్రతి ఆదివారము. బట్ ఈరోజు మరి స్థానిక సంఘంలో ఉన్న సభ్యులు కానివ్వండి, ఆన్లైన్లో ఉన్నటువంటి సోదరులు కానివ్వండి, వీరందరికీ ఒక చిరు ప్రకటన తెలియజేయాలని ప్రకటనను మీకు తెలియజేస్తున్నాం. ప్రియులారా, స్థానిక సంఘంలో సోదరుడు జై కుమార్, స్థానిక సంఘ సభ్యులందరికీ తెలుసు, ఈ కరోనా విపత్తులో అందరికీ చెప్పి చేసుకునే ఈ మంచి కార్యాన్ని ఇలా మీకు ఆన్లైన్లో ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. సోదరుడు మరి వడ్లపూడి ప్రసాదరావు, శ్రీమతి ధనమ్మ లేట్, ముత్యాలపల్లి నెల్లూరు మా ఏకైక కుమారుడు వడ్లపూడి జయకుమార్, మరి నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పర్లపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ బొడ్డు తిరుపాలయ్య, శ్రీమతి అరుణమ్మ గార్ల ఏకైక కుమార్తె బొడ్డు ప్రశాంతి. మరి వీరిరువురికి మరి పరిశుద్ధ వివాహము పెద్దలచే నిశ్చయించబడినది. 18వ తేదీ అనగా ఈ మాసము 5వ నెల సోమవారం ఉదయము 6 గంటల నుంచి 9 గంటల లోపు మరి కలెక్టర్ ఉత్తర్వు ప్రకారము మరి బైబుల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ మన స్థానిక సంఘములో ఈ వివాహాన్ని 6 గంటల నుంచి 9 గంటల లోపు జరిపించడానికి పెద్దలు, కలెక్టరు అందరూ నిర్ణయించారు. కేవలం ఇందులో 10 మంది మాత్రమే లేదా 15 మంది మాత్రమే లోనికి ప్రవేశించి వివాహాన్ని జరిగించాల్సి ఉంది. చాలా చింతిస్తున్నాము ఈ ప్రకటన. అయితే మరి తమ్ముడి ఇల్లు పక్కనే, ముత్యాలపల్లి వాస్తవ్యులు పక్కనే కాబట్టి, చర్చ్ బిల్డింగ్ పక్కనే కాబట్టి వివాహం చేసుకొని వాళ్ళు అక్కడికి వస్తారు. మీరు అక్కడ అందరూ దర్శించవచ్చు. కాబట్టి ప్రకటనను స్థానిక సంఘానికి అలాగే ఫేస్బుక్ నా మిత్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మీరు వచ్చి సామాజిక దూరాన్ని పాటించి వివాహంలో కలుసుకొని వధూవరులను దూరం నుండి దీవించి మరి భోంచేసుకొని మీరు తృప్తిగా వెళ్ళిపోవాలి. అందుకని అవకాశం ఉన్న వారందరూ దయతో విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన. కాబట్టి నిజంగా ఇలా తెలియజేయడానికి మేము కూడా చింతిస్తూ ఉన్నాము, కానీ సమయం లేదు. మరి వారి కుటుంబ ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని పెట్టుకొని మరి సోదరుడు 18వ తేదీ ఈ వివాహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సంఘానికి ప్రకటిస్తూ ఉన్నాము. కాబట్టి వాటి నిమిత్తం ప్రార్థించండి. ఈ ఆటంకం లేకుండా ఈ పర్మిషన్ తీసుకోవడానికి కలెక్టర్ దగ్గర చాలా పాటలు పడ్డాము. మరి ఇదేమైనా పాపం అర్జెంటుగా వివాహాన్ని చేయవలసి వచ్చి మరి చేస్తున్నారు. అందరూ ప్రేమపూర్వకంగా ప్రార్థనతో వివాహానికి మీరందరూ ప్రార్థన చేసి సహాయం చేయవలసిందిగా ప్రార్థన ద్వారా మిమ్మల్ని కోరుతున్నాము. అలాగే ఈరోజు సహోదరుడు సురేష్ తన జన్మదినాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సురేష్కు అందరి తరపున, స్థానిక సంఘం తరపున హృదయపూర్వకంగా హ్యాపీ డెలివరీ డే తెలియజేస్తూ ఉన్నాం పిల్లరా. అలాగే ఇదే రోజు మేడం పద్మావతి మేడం, ఆమెది కూడా ఈరోజే బర్త్డే. కాబట్టి ఆమెకు కూడా స్థానిక సంఘం తరపున హ్యాపీ డెలివరీ డే తెలియజేస్తూ ఉన్నాం పిల్లలు. వారు వర్ధిల్లి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మేము కూడా దీవిస్తున్నాం. అలా కూడా మీరు కూడా దీవించి మీ వ్యక్తిగత ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాం.
వెరీ గుడ్. నా ప్రియ సోదరి సోదరులారు, మనం పాఠానికి వెళ్ళిపోతాం. ఇక దయతో మనము పాఠాన్ని వింటూ ఉన్నాము. ఈ విపత్తు నుంచి తప్పించుకునే మార్గం ఏది? ఆలోచించవలసింది ఇదే ప్రియులారు. మనము ట్రైన్లో వెళ్తూ ఉన్నాము, ప్రమాదం సంభవించబోతుంది అని వెనుకడు వచ్చిన వెంటనే ప్రమాదం నుంచి తప్పించుకునే ఆలోచన కలిగి ఉండాలి. అందుకే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూర్చోగానే ఇంకా ఫ్లైట్ బయలుదేరేటప్పుడు ఒక ప్రకటన ప్రకటిస్తారు. ఏంటంటే భయంకరమైన జాగ్రత్తలు చెప్తారండి. ఫ్లైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత విపత్తు జరగవచ్చు, జరగదు అని చెప్పలేము. సో జరుగుతూ ఉన్నప్పుడు ఆ విపత్తు ఎలా జరిగితే దాన్ని ఎలా మనము రక్షించుకోవాలి, అందుకనే వాళ్ళు యాక్షన్ చేసి మొత్తం మనకు తెలియదని చూపిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి సీట్ కింద పారాషూట్ ఉంది కదండి. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు వాటిని తగిలించుకుని ఎగ్జిట్ తలుపులు ఉన్నాయి, దాని దగ్గర వెళ్ళి తీసేసుకుని ఎగిరి దూకేయాలి. దూకేసిన తర్వాత మీరు ప్రశాంతంగా మరి సమభూమిలో చేరుకుంటే పర్వాలేదు, సముద్రంలో పడిపోతే అందుకని వెంటనే ఆ పారాషూట్లో నుంచి ఒకటి ఉంది ప్రియుల, బెలూన్ లాగా, దాన్ని గబగబా ఊదుకుంటూ నువ్వు పడిపోవాలి. సముద్రంలో పడిపోతే తేలుతూ ఉంటావు. అప్పుడు ఎవరో ఒకరు అది తెలుసుకొని వచ్చి నిన్ను కాపాడవచ్చు. అంతవరకు నువ్వు తేలుతూ ఉండాలి, మునిగిపోతే నువ్వు చచ్చిపోతావు కదని ఇన్ని ఏర్పాట్లు ఆ ప్రమాదానికి సంభవించి తెలియజేస్తారు కదా. బస్సులో కూడా పోండి, ఓల్వో బస్సు ఎక్కామనుకోండి ప్రియులారా, ఓల్వో బస్సులో పోతున్నప్పుడు అక్కడక్కడ ఎమర్జెన్సీ విండో, ఎగ్జిట్ విండో అని ఉంటుంది ప్రియులారా. అక్కడ అది ఏసీతో ఉన్నటువంటిది, అంత అద్దం ఉంటుంది, తలుపులు ఉండదు కాబట్టి సుత్తి ఒకటి పెట్టుంటాడు. అక్కడ ఎమర్జెన్సీగా ఏదైనా కాలిపోతూ ఉందనంటే సుత్తితో అద్దాలు పగలు కొట్టుకుని ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ఏర్పాటు కలిగి ఉండండి. అలాగే బస్సు కానివ్వండి, వ్యాన్ కానివ్వండి, ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గాన్ని ఇవ్వండి. ఒక ఫ్లైట్ వాడు, బస్సు వాడు, వ్యాన్ వాడు, షిప్ వాడు, ట్రైన్ వాడు, వీళ్ళందరూ నేర్పుతూ ఉండగా మరి అపూర్వమైన భయంకరమైన ఇంత గొప్ప ప్రమాదం సంభవిస్తూ ఉంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోమని మరి హెచ్చరించుకోకపోతే మనకంటే దుర్నీతులు ఇంకెవరు లేరనుకుంటాను, దరిద్రులు అయిపోతాం. ఎంతో మహాజ్ఞానాన్ని దేవుడు మన ముందు పరిచేసి ఉన్నాడు. ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి, మీరు ఈ ప్రమాదం ఎందుకు వచ్చిందో చెప్పాడు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా చెబుతున్నాడు. తినవద్దు అని చెప్పాడు, తినమని చెప్పాడు. అవునంటారా కాదంటారా? ఏదైనా మనములు అవాదను పెట్టి అయినా మీరు సురక్షితంగా తినండి అని మొదటి మాట. అన్ని నిర్భయంగా తినవచ్చును. దాంతోపాటు వెంటనే ఏం చేశాడు తెలుసా? ఓ కమాండ్ ఇచ్చాడు, ఓ ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అంటే నా ప్రియులరా, జాగ్రత్త కూడా చెప్పాడు. అదుగో ఆ తోట చెట్టు మధ్యలో ఉన్న చెట్టు పండ్లను మీరు తినకూడదు, అది తింటే చస్తారు. చెప్పలేదా? చెప్పండి ఈ మాట, తింటే చస్తారు. ఇది జాగ్రత్త చెప్పి దేవుడు మరి మనల్ని తోటలో వదిలేడు కదా పిల్లరా. చెప్పే కదా మనల్ని భూమి మీదకు పంపించింది, చెప్పే కదా మనల్ని రక్షించింది, చెప్పే కదా మనల్ని సంఘములో ఉంచింది, చెప్పే కదా సంఘానికి మిమ్మల్ని పిలుస్తూ ఉంది. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చేసేయండి పిలుస్తున్నాడు. ప్రమాదం ఉంది అక్కడ ఉంటే. ప్రమాదం అంటే శరీరానికి వెళ్ళిపోయినారు, ఆత్మకి. ఆ భయంకరమైన ప్రమాదం నుంచి మీరు తప్పించబడాలి అని అంటే రండి నా దగ్గరికి. మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నేను రాను అని అంటే రానన్న వారి కొరకు ప్రార్థన చేద్దామా? చెప్పండి మీరు. ఏమండి, ఇది దేవుని వలనే కలగటలేదు, ఇది దేవుని ఉగ్రత వల్ల రాలేదు అంటున్నటువంటి మహానుభావులారా, ఇప్పుడు చెప్పండి మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దామా? మేము రాము అన్నారా లేదా? అయ్యా, మీ అవిధేయత వలన భూమి బలాత్కారంతో నిండి ఉన్నది, నేను జలప్రలయం చేత నేను చంపేపోతున్నాను, ఓడను నిర్మించి ఒక్కసారిగా వారికి ఆహ్వానం పలకండి అని నోవాహుకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు నోవాహు పిలవలేదా? ఎక్కిరించారా? కానీ వెక్కిరించి ప్రియులరా వారు దేవుని ఉగ్రతకు పాలైపోయారండి. వచ్చేస్తుంటే రక్షించబడే వాళ్ళక. ఈరోజు కూడా అలాగే పిలుస్తున్నాడు ప్రియులరా. కరోనా ఇచ్చింది దీనికే, మీరు మారమని,
మేము మారము అని అంటే రైట్ కాసుకో మరి, అంతే కదండి ఇంకా చెప్పాల్సింది. అందుకే ఈ పాటలు మనం చెప్పుకుంటున్నాం. ఈ విపత్తు నుంచి తప్పించుకోవడానికి మార్గం ఇదిగో, పారాషూట్ ఇదిగో ధరించుకో, సురక్షితంగా ఎక్కడో పోయి దిగేస్తావు, అందులో ఉంటే కాలిపోతావు, ఫ్లైట్ ముక్కలు అయిపోతాయి, అంతే కదా. బస్సు పోయి మరి చెరువుల్లో దాంట్లో పడిపోతే నీళ్ళతో పడి 100 మంది చచ్చిపోయిన దాఖలాలు లేవా చెప్పండి ప్రియులారా. ఓడ మునిగి గోదావరిలో వెళ్తున్న షిప్ మునిగిపోయి ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని రోజుల తర్వాత తీశారు శవాలు, గుట్టలుగా పడలేదా? కారణం వారందరూ ప్రమాదానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోలేదు ప్రియులారా. ఈ కరోనాకు కూడా దేవుడు ఎంత జాగ్రత్త ఇస్తున్నాడు, ప్రభుత్వం ఎంత జాగ్రత్త ఇస్తుంది చెప్పండి. మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, పోలీసులు, వర్గము, అప్పుడు డాక్టర్లు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఇన్ని జాగ్రత్తలు నేర్పుతుంటే నేను వినా అని అంటే మరి మనం ఏం చేయాలి మీరే చెప్పండి. మరి విపత్తు రావడానికి గల కారణం మరి దయతో గుర్తించాలి సహోదరి సహోదరులు. మన అతిక్రమములు, మన పాపములే మనం విన్నాం. ఇప్పటికీ మనం చెప్పేది ప్రియులరా, వాళ్ళు అన్ని జనులు చేసుకున్న పాపాలను పక్కన పెడదాము. అందుకే వాక్యాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాము. హబక్కూకు గ్రంథముల నుంచి వింటున్నటువంటి మహాసత్యము, యూదా మీదకి ఆ రోజు యూదా గోత్రం మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగిరావడానికి కారణం వారు బలాత్కారముతో నిండిపోయి ఉన్నారు, నరహంతకులై. ఈరోజు అదే నరహంతకులుగా సంఘమందు క్రైస్తవులై ఉన్నారు. అది ఇప్పుడు పాఠం ప్రియులారా. రాత్రి మీకు వివరణ ఇచ్చాను, స్టార్టింగ్ చేసి చెప్పాను ప్రియులారా. ఆ రోజు జరిగినది ఈరోజు గుణపాఠముగా వారికి జరిగిన దాన్ని హబక్కూకు గ్రంథకర్త మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈరోజు అదే క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్న మనమందరము దేవుడు ఎంత మన మీద కోపం కలిగి కరోనా పంపించాడు. ఇది క్రైస్తవుల మీదకే కాదనుకుంటున్నారు, యాక్చువల్ ఇది క్రైస్తవుల మీదకే దిగింది. మన అతిక్రమను బట్టి, మన నరహత్యను బలాత్కారంతో నిండిన దాన్ని బట్టి. ప్రియులరా, దేవునికి ఒక్క ఆత్మ కూడా రక్షించకూడదంటే, ఒక్క రక్షింపబడిన సంతోషపడతారంటే 100లో 1 రక్షింపడతారేమో, 1000లో 1 రక్షించబడతారేమో. ఒక్కసారి జలప్రలయాన్ని గుర్తించి చూడండి ప్రియులారా. జలప్రలయంలో 8 మంది రక్షింపడ్డారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయారు. కోట్ల మందిలో 8 మందా? మరి ఈ కోట్ల మందిలో ఈరోజు 789 కోట్ల మందిలో ఎంతమందిని ఎంచుకుందాం మనము? అంటే మిగతా వారందరూ అంతేనా? ఆలోచించండి నా సోదరి సోదరులారా. దేవుడు ఉగ్రతను పంపించాలంటే ఇంతమంది బలాత్కారంతో నిండిపోయి ఉన్నారట, బలాత్కారులు అయిపోయి ఉన్నారు. అందుకే హబక్కూకును పంపించాడు ఆ రోజు. ఈరోజు ఇది కరోనా విపత్తు నుంచి క్రైస్తవులకి పాఠం చెప్పించాలనుకున్నాడు దేవుడు. అందుకే మీ మందిరాలకు రావద్దు మీరు. రాత్రి చదివాము, చూసారు పిల్లలు, మందిరానికి రావద్దు మీరందరూ. మీ పాటలు నాకొద్దు, మీ ప్రార్థనలు నాకొద్దు, మీ ప్రభు బల్ల మాకొద్దు. దేవుడు ఆరాధనలో 5 కార్యక్రమాన్ని ఈరోజు మనకు అందనీయకుండా చేసి ఉన్నాడు అని అంటే మనం ఏమనుకుంటామంటే, చూసారా, ఇది దేవుని వల్ల కలగలేదు అనుకుంటున్నాం ప్రియులారా. చాలా మంది చూసారు ఇది దేవుని వల్ల వచ్చింది కాదు అంటున్నాం. దేవుని వల్ల నుంచి వచ్చింది కాకపోతే ఆరాధనకి వెళ్ళు, ఆరాధన జరిపించుకో. ఎందుకు ప్రకటిస్తున్నావు బోర్డులో ఏమని? మీరు రావద్దు చర్చ్ బిల్డింగ్కి. చూడు పెళ్ళికి చూడు పాపం అబ్బాయి ఆహ్వానిస్తున్నాడు, వద్దంటున్నాం మిమ్మల్ని అందరినీ. ఏ శాపం కాదా ఇది మనకి? చెప్పండి ప్రియులారా. తండ్రిని దేవుని కూర్చొని మందిరానికి వెళ్ళి కూర్చొని తండ్రిని దేవుని ఆరాధించవలసిన మనం ఈరోజు మనల్ని వద్దంటున్నాడు. కారణం మన మీద కాదా? ఈ తప్పు, ఈ నేరం మనది కాదా? ఎందుకు జరుగుతుంది? ఆ రోజు ఎందుకు జరిగింది? ప్రవక్తలు చెప్పినా వారు వినలేదు. ఈరోజు మనకు బోధకులు చెప్పినా వినలేదు. ఎందుకంటే బలాత్కారులు అయిపోయారు, నరహంతకులు. ఈరోజు నరహంతకులు ఎవరో కాదు ప్రేమ, క్రైస్తవులే. అంటే మీరు అనుకున్న నరహత్య అంటే మనిషిని శరీరాన్ని చంపేసి అయితేనే నరహంతకులు అంటున్నారేమో. ఆత్మ, నిజమైన మానవుడు ఆత్మ పెన్న 2 భాగాలు, ఒక భాగం రీఫులు, ఒక భాగం దొప్ప. దొప్పను చంపడంలో గొప్పేమి లేదు, ఈ శరీరాన్ని చంపేయడంలో గొప్పేమి లేదు. అది సత్యదానికి వచ్చింది. కానీ బ్రతికి నిత్యము దేవునితో ఉండడానికి వచ్చిన ఆత్మను చంపేసుకుంటున్నాం మనం ఇక్కడ. అదే హత్య. ఆ హంతకులు బలాత్కారులు అయిపోయారట ఈరోజు. చూసారు పిల్లల, ప్రతి ఒక్కరు బలాత్కారులు అయిపోయారు. ఎలాంటి బలాత్కారులు అయిపోయారో ఒక్కసారి లేఖన భాగం నుంచి ఆలోచించుద్దాం. ఇర్మియా గ్రంథం, అందరూ దయచేసి బైబిల్ ఇప్పి చూడాలని మనం చేస్తున్నాను పిల్లల. ఇర్మియా గ్రంథం
23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం నుంచి దయతో చదువునన్నా. 13వ వచనం నుంచి నిదానంగా చదువుకోవాలి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా, ప్రవక్తలు ఆనాడు షోమ్రోను ఏమనండి, షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలు పేరుట ప్రవచనము చెప్పి, బయలు దేవతలకు అర్థం, దేవుడికి కాదు, బయలు దేవత వలన ప్రవచనములు చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. బోధకులను, ప్రవక్తలను, సువార్తికులను దేవుడు పుట్టించింది బయలుదేవతకు, విగ్రహారాధనకు వెళ్ళిపోతున్నటువంటి వారిని మళ్లించి తండ్రి అయిన దేవునికి కుమారులుగా చేయవలసినటువంటి ఈ పనిని చేయవలసిన బోధకులు, ప్రవక్తలు, సువార్తికులు ఏం చేస్తున్నారట? దేవుని బిడ్డలైన ఆనాటి ఇశ్రాయేలీలను దేవుని దగ్గరకు చేరనీయకుండా త్రోవ తప్పిస్తున్నారట తమ బోధల్లో. బాగినాలి మీరందరూ. షోమ్రోను చేసినటువంటి ఈ బోధను ఈరోజు మనకెత్తు చూపించడానికి కారణం ఏంటో. షోమ్రోను లాంటి బోధకులు ఈరోజు ఉన్నారేమో, షోమ్రోను లాంటి ప్రవక్తలు ఈరోజు మన దగ్గర ఉన్నారేమో. జాగ్రత్తగా చూసుకో. ఈ కరోనా విపత్తు నుంచి తప్పించుకోవడానికి కారణాన్ని చెప్తున్నాడు ప్రియులారా. ఇలాంటి వారు మన మధ్య ఉన్నారేమో. చూడు, వాళ్ళు ఎలాంటి వారు తెలుసనైనా, దేవుని ప్రజలు, ఆనాడు దేవుని కుమారులు ఎవరంటే ఇశ్రాయేలీలే. వాళ్ళే దేవుని అంగీకరించిన వాళ్ళు. వాళ్ళకి దేవుని యొక్క వర్తమానాన్ని చెప్పకుండా బయలుదేవత యొక్క ప్రవచనాలను తీసుకొచ్చేసి మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, మీరు దానికి ఏమైనా ధూపార్చన చేయండి, ఆరాధించండి అని, బలులు అర్పించండి అని దేవాది దేవుడు, సజీవుడైన దేవుణ్ణి పక్కకి పెట్టి మరి దేవుణ్ణి ఆరాధించే వారిని కూడా తమ వైపుకి తీసుకెళ్ళిపోయి విగ్రహారాధన చేయించారని అంటే వారు ఎలాంటి బోధకులు ఏమి ఉండాలో చెప్పు. అది ఆ రోజు జరిగిందట. దయతో చదువునన్నా. 14వ వచనం చదువు. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూసి తిని ఇర్మియా గారు చెప్తున్నారు. కళ్ళారా చూశాను రా బాబు, నేను చూచి తిని. వారు వ్యభిచారులు, అసత్య వర్తనులు అంటే బోధకులు, అసత్యములు చెప్పే బోధకులు. ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. దుర్మార్గుల నుంచి కట్టులను విప్పి మీరు పరిశుద్ధులుగా చేయండి అని అంటే పరిశుద్ధులను దుర్మార్గులుగా చేసేస్తున్నారంటండి. ఎట్లాంటి బోధకులండి వీళ్ళు? అసలు ఇట్లాంటి వారు ఉంటారని మీరు ఏమైనా ఎప్పుడో యోచించారు? ఎప్పుడైనా ప్రవక్తలు ఇట్లాంటి వారు ఉంటారు అనుకున్నారా? ఇదిగో ఉన్నారు. ఒకసారి చూడండి ఎలాంటి వారు ఉన్నారు. వారందరూ నా దృష్టికి సొదొమ వారులైరి. దాని నివాసులు గొమర్య వలె ఉన్నారు. సొదొమ గొమర్య పట్టణమును తలపిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. వారు ఈ పనులు చేసిన వారు. ఇలాంటి బోధకులకు నేను ఆ రోజు తెగులు నా ముందు పంపించాను అన్నాడు హబక్కు. మరి ఇప్పుడు చెప్పండి ప్రియులరా, ఈ విపత్తు రావడానికి అక్షరాలు 100% ఈరోజు క్రైస్తవాన్ని ధరించి దేవునికి విధేయులుగా బ్రతకినటువంటి మన మీదకే ఈ శిక్ష. చూడండి, వాళ్ళు ఆ రోజు బోధకులు, దొంగ బోధకులు దేవుని వైపు మళ్లించాల్సిన వారిని దేవుని వైపు నుంచి ఏమండి అన్య దేవతల వైపుగా ఏమండి అవివేకులై చూసారా, బయలుదేవతలకు ప్రవచనముని చెప్పి నా జనమైన ఇశ్రాయేలీలను త్రోవను తప్పించేశారు. మరి ఈ రోజు అది ఆ రోజు పరిస్థితి, అది జ్ఞాపకం అందించుకొని ఈ రోజు మనకేం సంభవిస్తుందో వాక్యాన్ని చదవమంటున్నాడు. మరి ఈ రోజు ఏం పనులు చేస్తున్నారట? మరి ఈ రోజు ఎలాంటి పనులు చేస్తున్నారు మన బోధకులు ఏం పని చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. మా ప్రియ సోదరి మండారా, ఒక్కసారి చూడండి అండి. వారి మాటలను కూడా రాస్తూ కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నాడు తెలుసు చూడండి. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి నిదానంగా చదవండి. అయినా జాగ్రత్తగా రాసుకోండి, దయచేసి వినండి. ఈరోజు ఆ విపత్తు రావడానికి కారణం ఉందో లేదో తెలియజేస్తున్నాడు ఇక్కడ.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుంచి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారును దేవుని వలన నియమింపబడిన వారమై యుండి క్రీస్తునందు దేవుని ఎదుటనే బోధించుచున్నాము. అంటే ఏదైనా మేము బోధించేది దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూసే తర్వాత విషయం. మేము అలాగే బోధిస్తున్నామా? ఆయన అప్పగించిన వెళ్ళిన దాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి అప్పగించాడు బోధను. ఆ బోధన యేసుక్రీస్తు తీసుకొచ్చి అపోస్తులకు అప్పగించారు, ప్రవక్తలకు అప్పగించారు. ఆ విషయాలను అపోస్తులు సంఘాలకు అప్పగించారు. మొదటి శతాబ్దంలో సంఘములో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నటువంటి అపోస్తులు మొదటి శతాబ్దపు క్రైస్తవులు 66 పుస్తకాలు గాను, కొత్త నిబంధనలు 27 పుస్తకాలు గాను రాసి మన చేతిలో పెట్టారు. ఇప్పుడు ఇందులో ఉన్నది ఉన్నట్టు చెప్తే అది దేవుడు చెప్పింది, ఇందులో లేనిది చెప్తే 66 పుస్తకాల్లో లేనిది చెప్తే వాడే సోమ్రోన్ బోధలో ఉన్నవాడు, వాడు అబద్ధికుడు. వాళ్ళు ఈరోజు బైబిల్ ఏం చేస్తున్నారట? ఆయన కలిపి చెరుపుతున్నారట. ఇది కలిపి చెరిపుడు అనేకులుండు కాలము. వాడే వండర్ఫుల్ డే. అందుకే రాస్తుందండి విపత్తు. కలిపి చెరిపడు, బైబిల్ని కలిపి చెరిపేస్తున్నారట. వాళ్ళది కాలం అనేకులుండు కాలం. అంటే మరి కలిపి చెరుపుకుని ఎంతమంది ఉన్నారని? కొందరే కదా. పాయింట్ అర్థమైందేనా? అనేకులు కలిపి చెరుపుతున్నారనంటే, కలిపి చెరిపాడు అనేకులుండు కాలం అన్నాడనంటే అప్పుడు కలిపి చెరుపుకున్న వాళ్ళు ఎంతమంది? కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు, ఎందుకంటే వాళ్ళకి బలం చాలట్లే. వారు బలవంతులైపోయారు. కలిపి చెరిపేవారే బలవంతులైపోయారు. వాళ్ళ జబ్బులు చంచుకుంటున్నారు. ఇప్పుడు రండిరా చూద్దామంటున్నారు. సరే, ఏమైనా తప్పు చెప్తున్నావంటే నువ్వు తప్పు చెప్తున్నావురా, మీ అబ్బ తప్పు చెప్తున్నాడు రా అని సత్యముని చెప్పే వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరీమణులారా, వీళ్ళకి తీర్పు తీర్చేది ఎవరు? మరి వీరికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? చూసారా, నువ్వెంతంటే నేనెంత. కలిపి చెరిపే నీకు భయం లేదురా బాబు? దేని కొరకు కలిపి చెరుపుతున్నావు నువ్వు? అసలు కలిపి చెరిపే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎవరిది ఇది? నైనా తప్పు చేస్తున్నాయా ఒక్కసారి బైబిల్ చూడవేయాలంటే, బైబిల్ దగ్గరికి ఎందుకండి, నువ్వు నా దగ్గరకు రా చూద్దాము అంటున్నాడు. ఇలాంటి వారిని మనం ఏమి చేయలేం ప్రియులారా. అందుకే మనం ఏమైపోతుంది తెలుసా? నీ కాలు దుమ్ము దులిపి వచ్చేసాయి, నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. అందుకే భయంకరంగా దిగి వస్తూ ఉన్నాడండి. వారు ఎలాంటి వారో తెలుసు అంటే, ఆయన కలిపి చెరిపిడి బోధకులు ఈరోజు ఎలా ఉన్నారో అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువునన్న. 4వ అధ్యాయము 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకుంటున్నారట వాళ్ళు. కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు. అంటే దేవుని వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారట? వంచనగా. వంచనతో ఉన్నది ఒకటి, వీళ్ళు మాట్లాడేది ఒకటి. వంచుకోవడం, వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకోవడం అని. అబ్బే ఏముందిలే. దేవుని వాక్యానుసారంగా భార్య బ్రతికి ఉండగా వేరొకని భార్య బ్రతికి ఉండగా నువ్వు పెళ్లి చేసుకోవడమే న్యారం అని అంటే, నువ్వు 2 పెళ్లి చేసుకునేస్తే నువ్వు ఎదురాడితే ఈ మాట ఎవరు వింటారు చెప్పు నాయన? వ్యభిచరించవద్దని బోధించే నువ్వే నీకు నీవే వ్యభిచారం చేస్తే దీన్ని ఎవరు వింటారు? కానీ వాళ్ళు ఈరోజు పెద్ద బోధకులు. నిజంగా ఏమండి, ఒక బోధకుడు మేము విన్నాం ప్రియులారా, పేర్లు చెప్పను కానీ వినండి దయచేసి, సందర్భాన్ని వినండి. ఏమండి, వారు బ్రాంతి తాగందే పులిపీట పట్టలేరు. బ్రాంతి తాగేసి పులిపీట ఎక్కితేనే రెఫరెన్స్లు వస్తాయట. అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా నడిపించబడతాడు. పరిశుద్ధాత్ముడే 66 పుస్తకాలు ఉన్నదాన్ని జ్ఞాపకం చేసి బోధించడానికి సాటి అయిన సహాయం చేస్తాడు. ఉచ్చరింప సఖ్యం కాని మూలుకులనిచ్చి దేవునికి విన్నపించేలా చేస్తాడు. మరి ఇది ఏందనైనా ఇది తేడాగా ఉంది. భ్రాంతి దాగి బోధిస్తావా? వంచనతో బోధించేవాళ్ళు వీళ్ళంటారైనా.
వాళ్ళు వంచనతో బోధిస్తారట, ఉన్నది చెప్పరు, మళ్ళిస్తారు, వళ్ళిస్తారు, కవిస్తారు. అట్టి వారి మాటలు మీరు వినకండి. వాళ్ళు ఎన్ని చెప్పినా వినరు. తప్పు చెప్తున్నావు బ్రదర్, తప్పు చెప్తున్నావు అని అంటే నువ్వు చూడు. మమ్మల్ని అడిగేవారు ఎవరు లేదనుకున్నారు, అడిగేవారు వచ్చారు. ఇప్పుడు వద్దు నీ బోధ ఆపేయ్ అన్నాడు దేవుడు, ఆపేశారు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది బోధన దేవుడు కట్టి పడేశాడు. వద్దు నీ బోధ వద్దు, ఆయన అడగాలి. మరి ఇది నిజమో కాకపోతే మరి నువ్వు ఎందుకు చెప్పట్లేదు? రా మరి స్వార్థ చెప్దాం. కరోనా ఉన్న ప్లేస్లో పోయి స్వార్థ చెప్పి ఏదో ఆ బైబిల్ తీసుకుపోయి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి రాబోయి చూద్దాం. వెళ్ళలేవు, నువ్వు వెళ్ళనివ్వడు కూడా. మరి ఇది ఆయన కోపం కాదంటారా? చెప్పండి ప్రియులారా. ఇష్టం వచ్చినట్టు ఆడుతారా మీరు? వంచనతో బోధలు చేసుకొనేసి అద్భుతాలు మహత్కార్యాలు చేసి మీ పేరు రావాలా, దేవుడి పేరు రాకూడదట. అక్కడ ఎక్కడిదండి న్యాయం? నిన్ను చేయమన్నాడా? ఈ వాక్యాన్ని చూస్తే నిన్ను చేయమన్నాడా? ఒకసారి చూడనైనా. యోధా రాసిన పత్రిక 4వ వచనం చదువునా? ఒకే ఒక అధ్యాయం ఉంది, 4వ వచనం చదువుతున్నాం చూడండి ప్రియులారా. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము ఉంది. ఇది 4వ వచనం చదువునా? ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు అని ఆయనే చెప్పేశాడు. రహస్యంగా చొరబడి ఉన్నారట మనలో. రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృతకును, చూసారైనా, కామాతృత్వమునకును దుర్వినియోగము పరచుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. వారు ఎందుకు ప్రవేశించారట? కామమును తీర్చుకోవడానికట ప్రియులారా. బోధకులైపోయారు కామాన్ని తీర్చుకోవడానికి. ఏలీ కుమారులను గమనించారా మీరు? ఏలీ అండి దైవజనుడు అండి, అతను గొప్ప దైవజనుడు అండి. అతనికి 2 కుమారులండి. 2 కుమారులను మందిరంలో దేవుని పని చేయడానికి దేవుడు ఎట్టో పర్మిషన్ ఇచ్చేసేటాడు. మరి తండ్రి యొక్క కోరిక మేర వాళ్ళు కూడా దేవుని సేవ చేసి దైవజనులు అయ్యారు. ఎలాంటి పని చేయాలి ప్రియులారా? దేవునికి బలి అర్పించడానికి తీసుకువెళ్ళి బలి అర్పిస్తూ ఉంటే వాటి కొవ్వు పదార్థాలన్నింటినీ, ప్రత్యేకమైనటువంటి అవయవాలన్నింటినీ తీసుకువెళ్ళి దహన బలి చేయాలి. కానీ వీళ్ళేం చేసేవాళ్ళు తెలుసా? ముందు మాకు పెట్టండి. ఎవరికి? ఏలీ కుమారులు. బలి అర్పించిన దాన్ని తీసుకొచ్చేసి వండి వీళ్ళకి పెట్టాలా? దేవునికి బలి అర్పించింది దేవునికి. ఎంత అక్రమం నడుస్తుందో చూడండి ఒక్కసారి. శిలోహు ప్రార్థనా మందిరం ఎంతో ఘోరాలు జరిగాయి ప్రియమైన వాళ్ళరా. ఏం చేశారు తెలుసా? తినేసింది కాకుండా తిన్నారు. బాగు కొవ్వికి బలిసిన వారే మందిరమునికి వచ్చే స్త్రీలను చెరిపేశారు ప్రియులు. మందిరానికి వస్తున్న వారందరినీ చెరిపేశారు. నేను దేవుని వాక్యాన్ని చెప్తాను అని చెప్పి వెళ్ళాడు. నేను దేవుని వాక్యాన్ని చెప్తున్నామని వెళ్తారు. చిత్తూరు జిల్లాలో బోధకుడు ప్రియులు. ఏమండి, అతనికి ఆల్రెడీ 2-3 పిల్లలు. ఓ మంచి అమ్మాయిని చూసి చర్చి బిల్డింగ్కి వస్తున్నటువంటి అమ్మాయిని ఆరాధన లేదు, ఈరాధన అన్ని వదిలిపెట్టేసి అమ్మాయిని తొడుక్కుని వెళ్ళిపోయాడు. వారు ఎవరు? వారిని గురించి యోధా గారు వివరణగా ఇచ్చాడు ప్రియులారా. ఇలాంటి వారి ప్రార్థనలు కూడా దేవుడు వింటాడా? ఇలాంటి వారి పనులు కూడా ఏమండి వాళ్ళని అడగగలమా మనము? అడిగితే ఏమంటారు తెలుసా? నువ్వు చేయలేదా, నువ్వు తప్పు చేయలేదా? ఇట్టెత్తిపోస్తారండి. నువ్వు తప్పు చేసేవో లేదో మోపేయడమే మా నేరాలు. ఒకవేళ చేస్తాం దేవుడు చూసుకుంటాడు, పో నువ్వేంది అడిగేదా అంటున్నారు. వాళ్ళని చూసి ఏమంటున్నాయినా? మనం చదువు యోధా రాసిన పత్రిక 4వ వచనము. ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై, భక్తులు కాదు వాళ్ళు, భక్తిహీనులు, వేషం వేసుకున్న వారు. భక్తి వేషాన్ని వేసుకుని సంఘంలో దిగారు. భక్తి వేసుకొని బోధకులా దిగారు. భక్తి వేషం వేసుకునేసి ప్రవక్తలా దిగారు. సోమరులా దిగారు. ఇంకా చెప్పాలంటే ఆ దిగి మన దేవుని కృపను కామాతృత్వమునకును దుర్వినియోగపరిచి మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారై ఉన్నారు. వారు ఖచ్చితంగా తీర్పు కొరకు నిలిచే తీరాలని దేవుడు రాయించేశాడు. సోమ్రోను ఇర్మియా గ్రంథకర్త పలికిన మాటలు నెరవేర్పులో కనబడుతుంది ప్రియ సోదరి సోదరులారా.
వంచనతో బోధించే వారిని ఎవరు అడుగుతున్నారు? అడగగలరా? వాక్యాన్ని విని మీరు ఎవరైనా అడగగలరా ఇట్లాంటి వారిని? అడగలేము. నోరు మూసుకొని పడి ఉంటాం ప్రియులారా. దేవుడు చూసి 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 ఈరోజు ఏం చేశారు తెలుసా? ఆపి వద్దు, నీకు నువ్వు ఆపాలంటే కరోనా దిగాలి. చూసారా ప్రియులారా? ఈ కరోనా వచ్చి మన పాపాలను ఎత్తు చూపిస్తుంది ప్రియులారా. ఈ కరోనా ఎందుకయ్యా వచ్చిందని ఇది చెప్పకూడదట పాఠం. ఇంకేం చెప్పాలా? మీరు చేసుకోండి, మేము ప్రార్థన చేస్తాం అంటే అడ్డా చేద్దాం ప్రియులారా. ఇట్లాంటి పనులు చేసే వారి బోధకుల కొరకు ప్రార్థన చేద్దామా? ఓ అయ్యలారా, చేద్దామా? చెప్పండి. మీరు ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్న బోధకులు ఏం చేద్దాం మీరు చెప్పండి. కరోనా దేవుని ఉగ్రత కాదు, ఇది దేవుని ఎందుకు అట చూపిస్తున్నావు? మరి ఇటు బోధకులు ఎట చూపించాలి? మరి వీళ్ళ మీదకి వచ్చిన ప్రమాదాన్ని మీరు ఏ విధంగా చూపించాలి? ఎవరు అడుగుతారు? వీళ్ళని అడిగి 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 చాలించుకున్నారు. ఎంతోమంది పెద్ద బోధకులు, పెద్దలు అరిచి 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 మారండ్రా మారండ్రా నాయన వద్దురా, ఈ పనులు తప్పు చేయదంటే ఆయన పెద్ద తప్పు చేస్తున్నాడు, ఆయన అబద్ధ బోధకుడు, ఆయన అంత్యక్రీస్తు ఇలా చెప్తారా? చెప్పిన వినరని దేవుడికి బాగా తెలుసు. చెప్పించి చూపించాడు ప్రవక్తల చేత, బోధకుల చేత, పెద్దల చేత. అయినా వినిన వారు కారు. ఇచ్చివారు యేసుక్రీస్తుని విసర్జించిన వారట. మరి వీరిని ఏం చేయాలి? మరి దేవుడే దిగాలి రంగంలోకి. ఒక్కొక్కరిని మట్టి కరిపించేశాడు. లక్షల మంది, వందలాది మంది, వేలాది మంది, 30,000 మంది ఆరాధనలో కలుసుకునే వారందరినీ ఆపేయి. అఫేర్ నీ బోధ నువ్వును. చూసారా పిల్లలు? మారదామండి. ఎందుకు జరుగుతుంది ఈ విపత్తు? ఈ విపత్తు జరగడానికి కారణం బోధకులమైన మనం, క్రైస్తవులమైన మనం దేవుని మీద తిరుగుబాటు చేసి ఇలాంటి బోధకులుగా తయారైనందుకు. ఆయన చెప్పింది చేయడం లేదు ప్రియులారా. ఇది ఎంత ఘోరము! నేను చెప్పింది చేయండి రా ఆయన చెప్తే మా ఇష్ట ప్రకారం ఏంది చేస్తావు, నువ్వేం చేసుకుంటావు చేయంటే ఆయన చేసుకుంటున్నావు. మరి ఇప్పుడు ఆయన చేస్తూ ఉండగా ఎవరైనా నోరు పలకగలరా, ఎత్తగలరా? అదే ఆరాధనకు మీరు వస్తుంటే నేను వద్దన్నానంటే మీరు ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. విశ్వాసులమైన మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాడు దేవుడు. వద్దు, నీ బలులు నా దగ్గరికి తేవద్దు. నేను రాత్రి చూసాం, నీ బలులు నాకు అక్కర్లా. నువ్వు నా ప్రాంగణాన్ని నువ్వు తక్కువలసిన అవసరం ఎలా. ఒకసారి చూడండి, ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. విశ్వాసం చూసి బోధకులే కదా అంటున్నాడు, మమ్మల్ని ఏమనలేదు అనుకుంటున్నారేమో విశ్వాసులు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. అందరూ దయచేసి ఈ మాట విని కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా ప్రియులరా? బోధకులకే కదా, మాకు కాదు అనుకుంటున్నారు. మొదట మీకు, తర్వాత బోధకులకి, బోధకులకి తర్వాత నీకు. చూడు ఈ మాటలను 12వ వచనం చదువుతున్నా. 1వ అధ్యాయం 18వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారు కదా. నా సన్నిధిని, దేవుని సన్నిధిని కనబడవలనని ఆతృతంగా ఆదివారం బైబిల్ పట్టుకొని వచ్చేస్తున్నారుగా. ఆ రోజు పాత నిబంధనలో బలులు పట్టుకొని వచ్చేసరిగా. వారిని ఉద్దేశించి ఈ రోజు బైబిల్ పట్టుకొచ్చి మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో? నేను అంటం లేదు ప్రియులరా. ఐ లవ్ యూ, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి మీ ఇళ్ళల్లో తిరిగి మీరు కోరిన టైంలో వచ్చి నేను వాక్యం చెప్పాను. మిమ్మల్ని ప్రేమించి వేరొక్కటి మీ దగ్గర నుంచి ఆశించలేదు ఇంతవరకే. హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించి వాక్యాన్ని చెప్పమన్నాడు నా దేవుడు. నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిందగాడుగా ఉండకూడదని చెప్పి నా అంతటా నేను కూడా మారుకొని నా పాపాలు సరిదిద్దుకోవాలని వచ్చి మీకు వాక్యాన్ని అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పాను. మరి మీరు చూసుకోవాలి. అదిగో చెప్తున్నాడు, నా సన్నిధికి రావద్దు. మీరు ఎందుకు రావద్దు అంటున్నాడు చెప్పండి ప్రియమైన వాళ్ళారా? మీరు కూడి వచ్చేట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. అదేంటి? సంఘంగా కూడి వచ్చేవాళ్ళని వద్దంటున్నావేంటి దేవుడు? వద్దు. మీలో కలహాలు, మీలో కక్షలు, మీరు ఎవరు చెప్పినా మారరు నాయన. బాబా రే అన్నదమ్ములరా, మీరు ఒక్క కుటుంబానికి సంబంధించిన వారా? మీరు సంఘం అంటే బాప్తిసం పొందిన వారు మీరు ఒక్కరయ్యా. మీరు గొడవలు ఆడబాకండి అంటే ఒక్క ముక్క వింటామా మనము? వినమ్మ ప్రియమైన వాళ్ళారా. వారి ఇష్టం వచ్చినట్టు ఆడుతారు, ప్రవర్తిస్తారు.
చాలా మంది వాక్యాన్ని విని బాప్తీసం పొంది మాట ఇచ్చి నీళ్ళలో దిగి బాప్తీసం పొంది మేము కడ వరకు మీతో పాటు నా అంతం వరకు మీతో పాటు సంఘంతోనే ఉంటామని చెప్పి ఈరోజు బయటికి వెళ్ళిపోయారే. ఎవరు చెప్పాలి మిమ్మల్ని? బ్రతిమలాడాను, రండిరా నాయన వచ్చేయండి అని చెప్పి. సంఘ సభ్యులు పోయి పిలిచారు. మరి నేను ఏమని భావించాలి? దేవాది దేవుడే చూసుకుంటాడు, నా పని అయిపోయింది. అలాగే బోధకుల పని, అలాగే విశ్వాసుల పనిని ఈరోజు త్రాసులు పెట్టి తూచి పారేస్తున్నాడు. పెరిగిందిగా 17కే లాక్డౌన్ తీసేస్తారని ఎదురు చూసాం పిల్లరా. మరలా 30వ తేదీకి పెంచుతున్నారు, మరలా జూన్కి పెంచుతున్నారు, మరలా డిసెంబర్కి పెంచుతారు, మరలా జనవరికి పెంచుతారు. అయ్యా కొంతమంది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఏమని పలికాడు తెలుసా? ఇక కరోనా మనుషులను వదిలిపెట్టి వెళ్ళే సమస్య లేదు. ఏంటండి శిక్ష కదా? మన పాపములను బట్టి, మన అపరాధాలను బట్టి కదా ఇది వచ్చింది. నువ్వు జ్ఞానం కలిగిన వాడవైతే, నీ తప్పు నువ్వు తెలుసుకున్న వాడవైతే ఒక్కసారి ఈ రోజే ప్రభువును బ్రాతిమలాడయ్యా, నీ తప్పు బోధన అనికట్టేసేయి. అహంకారంతో మాట్లాడతావా? వాక్యాన్ని చెప్పేవారి మీద ఎదిరిస్తావా? నువ్వు చిన్నవాడు, పెద్దవాడు చూడవా? నువ్వు నీకంత గర్వం ఉంటే నిన్ను దించడానికి వచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఇట్లాంటి హంభావం కలిగిన వారి గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకటి చదవండి ప్రియమైన వారా. అహంకారముతో వారు పలుకుతున్న మాటల గురించి యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన అందులోనే 17వ వచనం అయితే చదువు ప్రియులారా. 17వ వచనం, అప్పుడు నరుల అహంకారమును అనగదొక్కబడును. నరుల అహంకారమును, బోధకుల, అబద్ధ బోధకుల, భిన్నమైన బోధకులు సత్యమును వంకరగాను ఏ విధంగా బోధించేవారిని? వంకరగా బోధించుకుంటున్న వారిని చూసి మాట్లాడుతున్నాడు. అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గించబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. నరుల అహంకారము అనగదొక్కబడును. అహంకారమా? పెద్ద మెట్టు చిన్న మెట్టు లేదు నీకు? లేదు ప్రియులారా. మన అతిక్రమములను బట్టి ఇవి జరుగుతుంది. గుర్తించు బాబు. గురువు కంటే గొప్పడు నువ్వు, గురువు కంటే శిష్యుడు. అది కూడా ఒక్క రెఫరెన్స్ చూపించండి రా ఎవరైనా సరే. నువ్వు ఎప్పటికీ శిష్యుడివే, ఆయన ఎప్పటికీ గురువే. వాక్యం నేర్చుకున్న వారిని మీరు దుఃఖించారు. దుఃఖిస్తే ఏమవుతారు తెలుసా ప్రియ సోదరి మండలారా? ఇదిగో తప్పదు, విపత్తు తప్పదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అందరూ దయచేసి బైబిల్ తెరిచి చూడండి. 17వ వచనాన్ని, 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు నీ పట్ల లెక్క ఒప్పి చెప్పాలయ్యా. నీకు బాప్తీసం ఇవ్వకపోతే నేను నిన్ను అడగను ప్రియులరా. బాప్తీసం ఇచ్చిన తర్వాత నువ్వు సత్యంత వరకు, నీ సత్యంత వరకు నీకు బాధ్యుడిని. నీ విషయమే నేను లెక్క ఒప్పించాలి, నేను బోధకునుగా. అలాగే నీ మీకు లెక్కలేదు అనుకోబాకండి, మీకు లెక్కలున్నాయి. ఆ లెక్కలు మీరు బోధకుని అప్పగించాలి. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలే 4వ అధ్యాయంలో హెచ్చరిక చేశాడు, గుర్తుపెట్టుకో. ఇది బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవాలని మీ ఆత్మలను కాయిచూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పనిని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి మాట విని వారికి లోబడి ఉండండి. నీ అహంకారాన్ని చూపిస్తావా? ఏమండి నీ బలగాన్ని చూపిస్తావా? అలాంటి వారిని ఏమీ చేయలేకపోయాం ప్రియులారా. ఓపిక ఏం చేయొద్దు, కూర్చొని ప్రార్థించు. ఎదుగో ఆయన దిగుతాడు యుద్ధంలోకి. ఇశ్రాయేలుని ఎవరు ఏం చేయలేకపోయారు, యూదా జాతిని ఎవరు ఏం చేయలేకపోయారు. రంకెగట్టి ఎగురుతున్నారు ప్రియ సోదరి మండలారా. దిగింది ఒక్కసారిగా. అవునండి, చుట్టూ ఉన్న దేశస్తులందరినీ యూదుల మీదికిని ఇశ్రాయేలీల మీదికిని పంపి వారిని చితక బాది వారిని మిద్ది మీద నుంచి కుళ్ళిపోయేలా చేసి బరబర ఈడ్చుకుని వెళ్ళిపోయారు బబులోనికిని అష్షూరుకిని. మర్చిపోవద్దు, ఇదేనండి దేవుని ముందర బయలు వెళ్ళిన తెగులు
ఆనాడు యూదులకి ఇశ్రాయేలుకి హబక్కూకు పలికిన మాట 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పింది. ఆయన ముందర ఏం పోతుందో తెలుసా? వద్దండి బోధకులారా, మనం దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చినామండి. దేవుని వాక్యాన్ని చెప్దామండి. వీలైతే ఒక ఆత్మను రక్షిద్దామండి. ఒక పాపిని వారి పాపాన్ని ఒప్పింపజేసి భయపెట్టైనా వారిని దేవుని పాదాల మీద దగ్గర పడేద్దామండి. ధైర్యాన్ని నూరిపోస్తారంటే ఇట్లాంటి బోధకులు. మీరు భయపడాల్సిన అవసరంలే. మేము ప్రార్థించేస్తాము. ప్రార్థించేస్తే కరోనా పోతుందా నాయనా? పోతుందా? నీ పాపం పోతేనే పోతుంది. యేసు ప్రభు వారే వచ్చి ఏం చేశారు తెలుసా? రోగాన్ని పోగొడతానని చెప్పలేదు, పాపాన్ని పోగొడతానన్నాడు. పాపం పోతే రోగం పోద్దురా బాబు. కరోనా పోవాలంటే పోవాల్సింది మన పాపం, మన అతిక్రమములు, మన బోధలు. ఈనాటి క్రైస్తవ జీవితము దేవునికి విభిన్నంగా మారిపోయిన ఈ జీవితాన్ని మార్చుకోవాలి. ఇది మార్చుకుంటే అది మారిపోతుంది పిల్లలు. ఇంతకంటే విపత్తును తప్పించుకునే మార్గాన్ని మీరు ప్రపంచంలో ఎక్కడ చూపించలేరు. మందు అంటారా? కనిపెట్టొచ్చేమో, మళ్ళీ ఇంకొకటి వస్తుంది, మళ్ళీ ఇంకొక తెగులు వస్తుంది. నువ్వు మందులు కనిపెట్టుకుంటూ పోవాలి. అందుకు టార్గెట్ పూర్తి అయిపోతూ ఉంటాయి. రావాల్సిన వాడిని లేపేసుకుంటూ పోతూ ఉంటాడు. అందుకని చాలా అద్భుతమైన ఈ సొమ్రోని ఎవడు, అసలు వాడు ఏం చేశాడు, వాడు ఎలాంటి బోధకుడు, వాడి గురించి మనం తెలుసుకోవాలి కదా ప్రియులారా. మనసుకు వచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సేవ చేస్తుంటే ఒకవేళ నిన్ను అడిగేవారు లేదనుకుంటున్నావేమో. అంతే కదా. పౌలు గారు అన్నారు కొరింథీ సంఘానికి, నేను బెత్తం తరవాల రెండవసారి వచ్చినప్పుడు అన్నాడు. అంటే అర్థం ఏంటైనా అంటే బెత్తముతో నాకు రావద్దు అని చాలామంది మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నీతులు చెప్పాల్సిన మాకు అవసరం లేదు, మీతో మేము ఉండాల్సిన అవసరం లేదని చెప్పి వారి ఇష్టానుసారంగా వెర్రవేగి సేవ చేసుకుంటున్న వారు అందరూ కాలగర్భాన కలిసిపోయారు కరోనాలో. దేవుడే నీకు ఆధారం. ఆయన చెప్పిన మాట చెయ్యి. వద్దు సొమ్రుని బోధ ఏంటి? ఎందుకు ఆయనకు ఎంత కోపం వచ్చింది వారి మీద? ఆనాడు జరిగినటువంటి ఆ విపత్తులు కలక కారణం ఏంటో రేపు రాత్రికి చూసి ఈరోజు జరుగుతున్న బోధను పరిశీలిద్దాం పిల్లలు. నాకు తెలిసి అక్షరాలు ఈ వాక్యాన్ని వెతుక్కుంటూ వస్తుంటే పాపాలన్నీ మన క్రైస్తవుల దగ్గరే ఉంది. ఈ విపత్తు జరగడానికి మనమే కారణమని కనబడుతుంది. బోధకులంగాను విశ్వాసులంగాను నేటి క్రైస్తవం తప్పు చేస్తూ ఉంది. అందుకే మనం మారుదాం ప్రియులారా. ఇంతకంటే మించి మంచి వాక్యం వేరేపటి లేదు ప్రియులారా. ప్లీజ్ మారుదాం. బోధ మార్చుకుందాం. తప్పే ఉంటుంది. నీ తెలియకుండా చేశానని బోధను నువ్వు బోధించేటప్పుడు ఇది కరెక్టా కాదని నువ్వు నిర్ధారించుకోవాలి. మొదట నీకు గురువు ఉన్నాడా? నీకు తండ్రి ఉన్నాడా? తండ్రి లేకుండా కొడుకేంటిరా బాబు? ఏ కొడుకైనా కూడా తండ్రి లేకుండా బతకగలడా? తండ్రి లేకుండా పుట్టగలడా? ఏ శిష్యుడైనా గురువు లేకుండా ఉండగలడా? వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యం ప్రకారం మనం అంగీకరించు. వాక్యం చెప్పట్లేదని తీర్పు తీర్చడానికి నువ్వెవరు అసలు? ఓపికగా ఉండు. దేవుడు చూసుకుంటాడు. ఆయన తప్పు చేసి ఉంటే దేవుడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడలేకపోతున్నారు. ఎవరి పెద్ద ఎవరి చిన్న ఏం కనబట్టలేదు. ఇప్పుడు కరోనా కదంతా తెలియదు, పాపమే కనబడుతుంది. అందుకని నా క్రైస్తవ జనమా, నా ప్రియమైన సంఘ సభ్యులారా, మిమ్మల్ని మీ మేలు కోరి నేను మాట్లాడు. మనం ఒకవేళ భిన్నమైన బోధకుతో వెళ్ళిపోతున్నామేమో, భిన్నమైన మాటలు వింటున్నామేమో, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తున్నామేమో. మార్చుకుందాం ప్రియులు. మనల్ని వద్దంటున్నారండి. మీరు కూడి వచ్చి ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు, నా ఆవరణం చొక్కటకు మీరు రావద్దు అంటున్నాడు అంటే ఇదంతా పనిష్మెంట్ చెప్పండి ప్రియులారా. ఏమండి, మళ్ళీ 100 సంవత్సరాలు అగ్ని వేసినట్టు లేదు ఈ మాట. నువ్వు రావద్దు నాకు దగ్గరికి, నా కొడుకు నువ్వు రావద్దు పోరా అని అంటే ఎంత కుమిలిపోతున్నాడు. ఇదిగా కుమిలిపోతున్నావు. కారణం ఏంటి? ఎందుకు వద్దంటున్నాడు నా డాడీ? నా దగ్గర ఏమైనా తప్పులు ఉన్నాయా అని సరి చేసుకోవడమే నిజమైన తండ్రికి కుమారుడు. నన్ను ఇంతగా ప్రేమించాడే, ఇన్ని రకాలుగా ప్రేమించిన వాడు ఈరోజు కోప్పడుతున్నాడు. దానికి న్యాయం ఉండదా? దాని నీతి లేదు అందులో. మనం గ్రహించాలి పిల్లలు. ప్లీజ్ సబ్జెక్ట్ అవుట్ కోసం కొంచెం తీసుకున్నట్టు క్షమించండి. రేపు మరలా యథావిధిగా 7:30 గంట కలుసుకొని సుమ్రోను బోధలో ఉన్నటువంటి తప్పులు ఏమున్నాయో వాడిని వెతికి ఇద్దాం. ఒక్కటే ఎలా వెళ్ళిపోతుందో చూడండి పిల్లలు. ఆలోచిస్తారని దయతో మీరందరూ మన పాపాలతో దేవుని సన్నిధిలో మోకరిల్లి మన పాపాలను ఒప్పుకోవడమే న్యాయం. కాబట్టి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకొని రేపు రాత్రికి చూసుకొని వస్తారని ప్రార్థనతో ముందుకెళ్దాం. దయతో ప్రకటనలు గుర్తించండి, ప్రార్థన చేస్తాం. దయగల మా కన్న తండ్రి, ఇంతవరకు మా నిజస్థితిని మాకు ఇటు చూపించినందుకు వందనాలు తండ్రి.
మేము క్రైస్తవులం కదా, మేము పిల్లలం కదా, మేము బాప్తీసం పొందేశాం కదా, ఇంకేమి తప్పులు ఉండవు అనుకుంటున్నామయ్యా. ఈ విపత్తు అంతా మా వల్లే వస్తుందని అపూర్వంగా నా తండ్రి నీ వాక్యాలను మాకు పూర్వం జరిగినటువంటి దృష్టాంతాలను మాకు ఎత్తి చూపించి నాడు జరుగుతున్నటువంటి నైనా పరిస్థితులను ఎత్తి సరిపోల్చినప్పుడు అది నిజమని మా కంటికి కనబడుతుంటుంది. మేము అట్టి బోధకులుగా, సుమ్రుణ లాంటి ప్రవక్తలుగా, బోధకులుగా, సువార్థికులుగా మేము ఉండకుండా అట్టి మంచి విశ్వాసులుగా మేము నా తండ్రి ఉండగలిగి నువ్వు కోరుకున్నట్టు బ్రతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మా తప్పు ఉందనైనా మేమందరం మీ సంగతి ఒప్పుకుంటున్నాం. మా అహంకారం, మా గర్వాన్ని మీరు తగ్గించడానికి ఈరోజు కరోనా పంపించింది. వీటన్నిటి మార్పు పొందే భాగ్యాన్ని ప్రసాదించగలరని, మరి రాత్రి చల్లటి దీవులు మళ్ళీ ఉంచి కాచి కాపాడగలరని, చిత్తమైతే రేపు మళ్ళీ కలిసినంత వరకు కృపాక్షేమ భద్రత నాకు ఇవ్వగలరని నా మనవలన్నించింది మా ప్రభును మా రక్షకుడైనటువంటి యేసువారి శ్రేష్టమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు నాన్న.